గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి హైకోర్టు అయితే తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. దానికి సంబంధించి నిరుద్యోగులు కూడా పూర్తి మొత్తంలో ధర్నా చౌక్ వద్దనైతే ధర్నా చేస్తున్నారు. వారితో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, న్యాయం జరుగుతుందా అనుకుంటున్నారా? ఎందుకంటే హైకోర్టు కూడా తాత్కాలికంగా కూడా బ్రేక్ ఇచ్చింది. న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? డెఫినెట్గా న్యాయం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మాతో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి టు ప్రూవ్ దాట్ దిస్ ఎగ్జామ్ ఇస్ నాట్ కండక్టెడ్ ఇన్ ఎ జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వే. వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండి. సో మాకు న్యాయం జరుగుతుందనే మేము బిలీవ్ చేస్తున్నాము. 10 నెలల నుంచి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నామండి. ఆ అపోజిషన్ లీడర్ దగ్గర, ఈ అపోజిషన్ లీడర్ దగ్గర మాతో ఉన్నవి కూడా అమ్మేసుకొని మరి మేము కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది. సో మేమైతే పోరాటం ఇప్పటివరకు ఆపలేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. లిటరల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి వీ హ్యావ్ ఆల్ ద, మాకు అసలు చాలా నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద. హైకోర్టు కూడా చెప్తుంది కదా, వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఆపండి అని చెప్పింది కదా. అవును, హైకోర్టు నిన్న చెప్పిన అది అందరికి తెలిసిందే వర్డిక్ట్. ఈ వాట్ ఎవర్ ద స్కామ్స్, ఈ టీజీపీఎస్లో జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అది మేము ఇంకా బయట పెట్టడానికి మాకు టైం దొరికిందని అనుకుంటున్నాము. చదువుకోని వాళ్ళు మాత్రమే కేవలం రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఆరోపిస్తున్నారు కాదు, నేను చూసిన ఇంటర్వ్యూలో మానవత రాయ్, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, బీయింగ్ ఏ స్టూడెంట్ ఐఎమ్ వార్నింగ్ యూ, మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మమ్మల్ని చెప్పులతో కొట్టడానికి మీ ఇంట్లో నుంచి మాకు జాబులు ఇవ్వట్లేదు. నువ్వు ఒక రాజకీయ నిరుద్యోగివి, నువ్వు మమ్మల్ని అనడం ఏంది? నువ్వు అశోక్ నగర్కి రా, చెప్పులు దెబ్బలు ఎట్లుంటే మేము చూపిస్తాం మీకు. గతంలో మీరు ఇదే ధర్నా చౌక్ వేదికగా ధర్నాలు చేసినప్పుడు చాలామంది మేధావులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, మేము వెంబడి ఉన్నారు, మీకు మద్దతు తెలిపారు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి మంత్రి పదవులు కావచ్చు, డిఫరెంట్ పదవులు అనుభవిస్తున్నారు. మరి మీ పట్ల ఎందుకు వాళ్ళు సానుభూతి వ్యక్తం చేయట్లేదు? వాళ్ళు ఎందుకు మీకు మద్దతు ఇవ్వట్లేదు? స్వార్థం, మనిషికి స్వార్థం అనేది చాలా ఉంటుంది. ఆ స్వార్థం గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇప్పుడు ఎవరైతే గద్దెనెక్కి కూర్చున్నారో వాళ్ళు మామూలు స్వార్థం కాదండి. మీ కులాల గురించి మీరు ఇప్పుడు ఆలోచించరు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఓట్ బ్యాంక్స్ కోసం అయితే వస్తారు, మాకు ఓట్లేండి, అప్పుడు మీకు కులాలు అవసరం. ఇప్పుడు మీకు కులం అవసరం లేదు. ఇప్పుడు మీ ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు. జీవో 29 వల్ల చాలామంది ప్రిలిమ్స్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యారని మేము లంబాడీ నాయకుల దగ్గరికి, ఎస్సీ ఎస్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగితే, బీసీ నాయకుల దగ్గరికి వెళ్తే ఇప్పటివరకు కనీసం ఒక్కడికి కూడా జీవో 29 అంటే తెలియదు. సో ఇలాంటి నాయకులు ఉన్నారు మనకి, ఇలాంటి వాళ్ళు మమ్మల్ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటిది నిజానికి. అంటే జీవో నెంబర్ 29 విషయంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుక జరగలేదు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసింది. మరి ఈ విషయంలో మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ విషయం ప్రభుత్వం మళ్ళీ దిగవచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే అలానే ముందుకెళ్తారు అనుకుంటారు? జీవో 29 అనేది చాలా అన్కాన్స్టిట్యూషన్ అండి. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఓన్లీ ప్రిలిమ్స్ వరకే రిస్ట్రిక్ట్ అయిపోయారు. వాళ్ళ ప్లేస్లో మిగతా వాళ్ళని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిస్తున్నాడు మన సోకాల్డ్ రేవంత్ గారి సర్కారు. ఎవరైతే రాహుల్ గాంధీజీ మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం దేశం అంతా తిరిగి సోషల్ జస్టిస్ అని, రిజర్వేషన్ అని పెద్ద మాటలు చెప్తాడో, తెలంగాణకు వచ్చేసరికి అవేం కనిపించవు. చాలాసార్లు ఆయన కలవడానికి కూడా మేము ప్రయత్నించాము, అది మాకు జరగలేదు. ఢిల్లీ కూడా వెళ్ళామండి, ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రయత్నించాం, మాకు జరగలేదు ఆ విషయం. జీవో 29 ప్రభుత్వం దాన్ని లేదు మేము కరెక్ట్గానే ఉన్నామంటది. ఎందుకంటే వాళ్ళ కులాలు, అగ్రకులాలు దీంట్లో బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి అకార్డింగ్ టు దెమ్ జీవో 29 ఇస్ కాన్స్టిట్యూషనల్. బట్ అకార్డింగ్ టు అస్ జీవో 29 ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అండి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పట్ల ఎందుకు మాట్లాడట్లేదు? మీ గొంతుకు ఎందుకు వాళ్ళు అవ్వట్లేదు? బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మా పని యాజ్ అ స్టూడెంట్స్, యాజ్ అన్ ఆస్పిరెంట్స్ మేము వాళ్ళని వెళ్ళి జస్ట్ అడుక్కుంటామండి. అడుక్కోవడం తప్పితే మేము మేమేం చేయలేము. సో ఇప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను వాళ్ళని ఇదే అడుక్కుంటున్నాను. బండి సంజయ్ అన్న, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అన్న, మీరు కొంచెం దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు వచ్చి అశోక్ నగర్లో ధర్నాలు ర్యాలీలు చేయడం కాదు, మమ్మల్ని సుప్రీంకోర్టులో మమ్మల్ని గెలిపించండి. ఇది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి దీన్ని గెలిపించాల్సిందిగా నేను బీజేపీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అండ్ కేటీఆర్ గారిని కూడా నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు స్టాండ్ బై us. టీజీపీఎస్ సంబంధించి చాలా వరకు ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో అవన్నీ కూడా ఆరోపణలే, అవన్నీ నిజాలు కాదని కొట్టేసింది మీ ఆరోపణలన్నీ కూడా. ఎట్లా చూస్తారు? దిస్ ఈజ్ కాల్డ్ లాబింగ్ అండి. ఇట్స్ కంప్లీట్లీ లాబింగ్. ఎక్కడన్నా డిలే అండ్ లాషెస్ మీద కేసులు కొట్టేస్తారా అండి? ఏ వర్డిక్ట్ అన్న డిలే అండ్ లాషెస్ మీద కొట్టేస్తారా? షిజయ్ పాల్ గారు, మీరు సేమ్ ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేసి మీరు ఇచ్చిన వర్డిక్ట్ని ఈరోజు మీరు దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ డిలే అండ్ లాషెస్ మీద కొట్టేశారు. ఇది ఎక్కడ? వాట్ ఈస్ దిస్ అండి? ఇది ఎటువంటి జడ్జిమెంట్ చెప్పండి?
అంటే టీజీపీఎస్సీ ఎలాంటి పక్షపాతం లేకుండా చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా ఫలితాలు కూడా వెలువరించడం అని చెప్తుంది. నిజమే అంటారు? టీజీపీఎస్సీ పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తే 12,000 మంది, యూపీఎస్సీలో 12,000 మంది పేపర్లను మనం 3 monthsలో కరెక్షన్ చేస్తాము. కానీ టీజీపీఎస్సీలో మాత్రం మనము 20,000 మంది, 20,000 కంటే ఎక్కువ మంది పేపర్స్ని 3 monthsలో. ఇక్కడే మీకు అర్థమవుతుంది హౌ ద టీజీపీఎస్సీ ఈజ్ వర్కింగ్ అనేది. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ అండి, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు అనట్లేదు. మాకు ఎగ్జామ్స్ కావాలి, మేము డెవలప్ అవ్వాలి, మాకు పరీక్షలు కావాలి. కాకపోతే ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్గా చేయండి. 20 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా పర్లేదు, కానీ అందరికీ న్యాయం జరగాలి అనేది మై ప్రైమరీ డిమాండ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు తెలుగు భాషలో రాసినటువంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? తెలుగు మీడియం వాళ్ళు చూస్తే 10 years నుంచి తెలుగు మీడియం వాళ్ళు అసలు స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోలేదా? తెలుగు ప్రాముఖ్యత కాదా అండి? 800లో టాప్ 800లో తెలుగు మీడియం వాళ్ళు లేకపోవడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అసెంబ్లీలో కూడా సీతక్క కూడా తెలుగు భాష గురించి చాలా గొప్పగా మాట్లాడింది. నాకు ఇంగ్లీష్ రాదు, నా మాతృభాష తెలుగే మాట్లాడుతాను. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యార్థులు, తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? సీతక్క గారి గురించి అయితే నాకు మాట్లాడాలని, సీతక్క గారి గురించి, కొండా సురేఖ గారి గురించి అయితే మాట్లాడాలనే లేదు నాకు. ఎందుకంటే బీయింగ్ మినిస్టర్, ఒక మినిస్టర్ అయ్యుండి ఒక ట్రైబల్ జాతికి చెంది కూడా మీరు మీ ట్రైబల్స్కి, ఎస్టీ వర్గాలకు ఇంత ఇబ్బంది జరుగుతుంటే కూడా మీరు మాట్లాడకపోతున్నారు. అక్కడే నాకు అర్థమైపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ సీతక్క గారు. టీజీపీఎస్సీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా కూడా ఫలితాలు వెలువరించడం, దాని ద్వారా కూడా నిజమైన విద్యార్థులకే లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. నిజంగా మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మెయిన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులే. వీళ్ళు ఎవరేం పని పాట లేక రోడ్ లెక్కలేదు, వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళే. మాకు మళ్ళీ ఎగ్జామ్ పెడితే మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాము, మళ్ళీ క్వాలిఫై అవుతాము. టీజీపీఎస్సీ అదే చెప్తున్నాను కదండి, వీళ్ళ కరెక్షన్ ప్యాటర్న్లోనే మాకు అర్థమవుతుంది వాట్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ద టీజీపీఎస్సీ ఇస్ మెయింటైనింగ్. మీలాంటి ప్రశ్నించే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని టీజీపీఎస్సీ బెదిరిస్తుందని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఆరోపణ చేస్తే పరువు నష్టం దావా కేసు కూడా వేసారు కదా, ఎట్లా చూస్తారు? వీఆర్ రెడీ ఫర్ ఆల్ ద కేసెస్, వీఆర్ రెడీ బికాస్ వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. రాకేష్ రెడ్డి గారు ఈరోజు మా పక్కన నిల్చోవడం వల్లే ఆయన, అండ్ వీఆర్ వెరీ సారీ ఫర్ దిస్ సార్. మీరు మాకు సపోర్ట్ చేయడం వల్లనే మీకు ఇంత ఇబ్బంది కలిగింది. బట్ రాకేష్ రెడ్డి గారు ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే అండి. చాలా మంది ఏదైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇంకొక ఆస్పిరెంట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మానవతరాయ్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వాళ్ళంతా కూడా నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా టైంపాసులు చేస్తున్నారు, కావాలనే మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అవునండి, మీరు ఆ రోజు ప్రిలిమ్స్ వద్దు, మాకు కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, మీకు రీ ఎగ్జామ్ పెట్టమన్నది. మీరు రీనోటిఫికేషన్ ఎందుకు పెట్టిను? మీరు రీనోటిఫికేషన్ పెట్టి లోకల్ నాన్ లోకల్ అనేసి ఆ ఇష్యూలోనే మేము అప్పుడే వద్దన్నాం. మీరు ఎందుకు ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళిను? మీరు ప్రిలిమ్స్ వద్దు అన్నప్పుడు ప్రిలిమ్స్ ఎందుకు పెట్టిను? మీరు జీవో 29 ఎందుకు తెచ్చిను? జీవో 55 ఎందుకు తీసేసిను? మీ దాని అంతర్యాత్యం ఏంటి? జీవో 29 వెనకాల మీ అంతర మీన్స్ ఇన్నర్ డెప్త్ ఏంది? ఎందుకు జీవో 29 తెచ్చిను? మేము స్టార్టింగ్ నుండి కూడా పెడుతున్నాం, మాకు జీవో 29 వద్దు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి అన్యాయం జరుగుతుంది, మాకు వద్దని చెప్పినా మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? ఇప్పుడు మండు టెండలో మేము ఇక్కడ కూర్చొని అన్న చేస్తే మీకు పెయిడ్ ఆర్టిస్ట్ ఎట్లా కనిపించినామా? మేము పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, పెయిన్ ఆర్టిస్ట్, పెయిన్ ఆర్టిస్ట్లే మేము. అర్థమైందా? మీరు తమ్నైల్ పెయిన్ ఆర్టిస్ట్ అని పెట్టండి, వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. గతంలో జీవో నెంబర్ 29 గురించి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా దిగిరాలేదు. అంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం మరి నిరుద్యోగులను ఎందుకు ఇంత నిర్లక్ష్యం వివరిస్తుంది? నిరుద్యోగులు బీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేసిన అనేసి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ ని అధిష్టానంలోకి తెచ్చినప్పుడు ఏం చేసిండు? మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరు కూడా ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గ్రూప్ 1 గురించి మాట్లాడిండు. ఈ రోజు మీకు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? మీరు ఏం చేస్తున్నారు? జీవో 29 ఎందుకు తెచ్చిండు? మీరు ఒక వర్గానికి న్యాయం చేయడం కోసమా? ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేయడానికి మీరు తెచ్చింది. జీవో నెంబర్ 29 వల్ల బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగదు, వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తారు. నేను మెరిట్ స్టూడెంట్ అండి, నేను మెరిట్ స్టూడెంట్. నన్ను తీసుకెళ్లి మెరిట్ లో కలపాలి, ఓపెన్ లో కలపాలి. నన్ను తీసుకొచ్చి నా క్యాస్ట్ లో పడేసి నేను ఓపెన్ లో ఎట్లా వస్తా? ఎక్కడ న్యాయం జరుగుతుంది? నేను ఓపెన్ లో వెళ్తే నా ప్లేస్ ఇంకొకటికి వస్తుంది నా క్యాస్ట్ లో. నన్ను తీసుకెళ్లి ఓపెన్ లో పెడితే, నన్ను నా దాంట్లోనే పెడితే, నా క్యాస్ట్ లోనే పెడితే
ఇంకొకరికి లాస్ అయినట్టే కదా. అప్పుడు న్యాయం ఎట్లా జరిగింది, న్యాయం ఎట్లా జరుగుతుంది? టీజీపీఎస్ కూడా చాలా వరకు మీ మీద అంటే ఆరోపణలే అని చెప్తుంది కదా. మా డిమాండ్ ఏంటంటే ఒక్క సెంటర్ నుండి 80 మంది రావడము మాకు చాలా అనుమానం కలిగిస్తుంది. ఒక్క సెంటర్లో ఇంతమందికి జాబ్ రావడం అది సాధ్యం కాదు. అది అంటే అందరూ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ టాలెంటెడా? మరి నేను 3 సార్లు మెయిన్స్ రాసిన, ఇంటర్వ్యూకి పోయినా, నాకెందుకు రాలే? నేను ఎందుకు ధర్నా చేస్తున్నా ఇక్కడ? చాలా పటిష్టంగానే పరీక్షలు నిర్వహించడం, అదే విధంగా అంటే చాలా వరకు కూడా ఎలాంటి తప్పులు కూడా జరగలేదు. జాబ్లు అమ్ముకున్నారేమో, జల్లి అపాయింట్మెంట్ ఇచ్చేసేయాలి. వాళ్ళు అదే చెప్పుకుంటారు కదా. తప్పు చేసినాడు ఎప్పుడు తప్పు చేసినా అని చెప్పుకోడు వాడు. ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కూడా కేసులు బనాయిస్తున్నారు, జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా? మేము మొన్న ధర్నా చేసినప్పుడు కూడా లేడీస్ అని చూడకుండా అరెస్ట్ చేసిండ్రు. లేట్ నైట్స్ వరకు పెట్టిండు మమ్మల్ని. అంటే అరెస్ట్ చేసి మా వాళ్ళని, మా ఫ్రెండ్స్ని. వాళ్ళు దేనికైనా ఇది చేద్దాము, తెగిద్దాము, వీళ్ళ నోరు నొక్కుదాము, అన్ఎంప్లాయ్మెంట్ నోరు నొక్కుదాం అన్న ఇదిలో ఉన్నారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ తలుచుకుంటే కోటలు రాజ్యాలే కూలిపోయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే కూల్చేసిండు అన్ఎంప్లాయ్మెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేయడం ఎంతసేపట్లో? నెక్స్ట్ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి కదా. మేము తలుచుకున్నాము, 2 ఎమ్మెల్సీస్ తీసుకున్నాం. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడించినాం మేము విద్యార్థులం. నెక్స్ట్ లోకల్ ఎలక్షన్లో కూడా అదే జరగబోతుంది. మాకు జీవో 29 తీసేయాలి, జీవో 55 పెట్టాలి. మళ్ళీ స్టార్టింగ్ నుండి ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి. మాకు ఫ్రెష్గా ప్రిలిమ్స్ నుండి కండక్ట్ చేయమనండి. మానవత రాయ్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నిటికీ ఏం చెప్తారు ఆన్సర్? నేను చెప్తున్నా కదా, మానవత రాయ్ గారు ఈరోజు చెప్పు తీసుకొని కొడతా అన్న వర్డ్ బ్యాక్ తీసుకోవాలి. విద్యార్థి మనోభావాలని దెబ్బతీసిండు. తక్షణమే మానవత రాయ్ గారు క్షమాపణ కోరాలి బహిరంగంగా. విద్యార్థి లోకం క్షమించాలి మిమ్మల్ని. మేము ఆ మాట విన్నప్పటి నుండి మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. ఆ వర్డ్ బ్యాక్ తీసుకోవాలని, క్షమాపణ చెప్పమనండి. ఏదైతే గ్రూప్ 1 సంబంధించి టీజీపీఎస్ చేస్తున్నటువంటి ఏదైతే ఆధారాలతో సహా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఏదైతే విద్యార్థి సంబంధించి ఏదైతే నిరుద్యోగ జేఏ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఖండించే ప్రయత్నం చేశారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్దకు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు రవి రాథోడ్ ఉన్నాడు. మరోసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే కోర్టు కూడా చాలా వరకు కూడా చేయించిన పరిస్థితులు చూసినాం. పూర్తి మొత్తంలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే యథావిధిగా ప్రభుత్వం కొనసాగించే అవకాశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కోర్టు చాలా మంచిగా స్పందించింది. సో కోర్టు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు ఈ యొక్క మహాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రూప్ 1 ఇష్యూలో జరిగినటువంటి అవకతవకలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంటైర్ ప్రాసెస్ నుంచి జీవో 29 తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జీవో 29 తీసుకురావడానికి గల కారణాలు ఏంటిది? ఇంతకుముందు ఉన్నటువంటి జీవో 55 ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్లాబ్ ఖచ్చితంగా పాటించేవాళ్ళు. కానీ జీవో 29 ఖచ్చితంగా ఇది రెడ్ల ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి తన యొక్క సామాజిక వర్గానికి పైకి తీసుకురావడం కోసం నెక్స్ట్ 30-40 సంవత్సరాల వరకు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారనేటువంటిది ఆ యొక్క ఉద్దేశంతోనే వారి యొక్క సామాజిక వర్గానికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు నింపడానికి జీవో 29 తీసుకొచ్చి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన తన్నిండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. సంబంధించి కూడా లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చారు. చాలా మందిని కూడా పోవద్దని కూడా బెదిరిస్తున్నట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. నిజమే అంటారు? అశోక్ నగర్లో ప్రతి ఒక్క స్టడీ హాలల్లో ఒక్కొక్క పోలీసు ఉండి అక్కడ దిగ్బంధం ఏర్పాటు చేశారు. ఒక్కరిని కూడా బయటికి రానియకుండా చూస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క టీజీపీఎస్సీ చేసినటువంటి అక్రమాలను మేము మా యొక్క డిమాండ్ని మేము ప్రభుత్వానికి కానీ టీజీపీఎస్సీకి కానీ మేము తెలియజేయాలనుకుని మేము ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మీరు అక్కడ పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కూడా బయటికి రాకుండా దిగ్బంధం చేశారనేటువంటిది తెలియజేస్తాం. వాళ్ళు కేవలం ఏదైతే పేమెంట్ బ్యాచ్ మాత్రమే రోడ్లకి మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మానవత రాయ్ కూడా మీ పట్ల చాలా వరకు ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు కూడా చేసి ఎట్లా చూస్తారు? మానవత రాయ్ గారు మీపై మాకు చాలా గౌరవం ఉంది. కానీ పేడ్ బ్యాచ్ ఎవరంటే మీరు ఏ గూటికి అంటే ఎక్కడైతే నీడు ఉంటుందో అక్కడ వెళ్ళేటువంటి వ్యక్తి మీరు తెలుసుకొని మర్చిపోయారా మీ యొక్క గతం? మీరు మమ్మల్ని చెప్పుతో కొడతామంటున్నారు కదా, మా దగ్గర కూడా 2 చెప్పులు ఉన్నాయి. మేము కొట్టమా?
మీరు ఒక చెప్పు ఇసుడితే మేము 2 చెప్పులు ఇసుడతాం. అదేవిధంగా మీరు చెప్పుతో కొడతామన్నారు కదా, ఈ ఇందిరా పార్క్, ఇందిరా ధర్నా దగ్గరికి రండి, మేము కొట్టి చూపిస్తాం. ఈ యొక్క అశోక్ నగర్కి వస్తే మీ యొక్క బట్టలు ఊడగొట్టి బట్టలన్నీ ఇప్పించి ఈ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 21కి కట్టి కొడతామనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నా. బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నిరుద్యోగుల మీద చెప్పులు ఇసుడతావా? శరం ఉందా నీకేమన్నా? నువ్వేమన్నా టీజీపీఎస్సీ చైర్మనా? టీజీపీఎస్సీ చైర్మన్ మాట్లాడాల్సినటువంటి విషయం, నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యక్తివి, నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. చెప్పుతో కొడతా అంటున్నావు కదా, చెప్పుతో కాదు, బట్టలు ఇప్పించి ఆ బజార్ మొత్తం తిప్పిస్తాం. అశోక్ నగర్ గల్లీలు రిజర్వేషన్ సంబంధించి టీజీపీఎస్ని అడిగితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నేతలు మీ మీద ఎందుకు మండిపడుతున్నారు? మండిపడాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు ఈ రివాల్యుయేషన్ ప్రాసెస్ అనేటువంటిదే తప్పు అని మేము చెప్తా ఉన్నాం. ఈ గ్రూప్ 1 అనేటువంటి ఎగ్జామ్ ఎవరు రాస్తారు? 360 degrees అన్నీ చాలా క్రోడీకరించి రాస్తున్నటువంటి విద్యార్థులు, బాగా తెలివి ఉన్నటువంటి విద్యార్థులు రాస్తారు. కానీ డిగ్రీ లెక్చరర్లు, మేము వాళ్ళని కూడా తక్కువ చేస్తారేమో, కానీ వాళ్ళ ప్యాటర్న్ వేరు. సో వారితో ఏ విధంగా దిద్దిస్తారు? టీజీపీఎస్సీ అసలు తెలివి ఉండాలి కదా. ప్రొఫెసర్లతో దిద్దిస్తామని నోటిఫికేషన్లో చెప్పారు కదా, ప్రొఫెసర్లతో దిద్దియాలి. మీకు అంత హరిబరి ఎందుకు? మీరు కొద్దిగా ఇంకో 3 నెలలు ఎక్స్ట్రా తీసుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది? మీరు అంత హరిబరిగా ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం ఇచ్చేసి తర్వాత ఎగ్జామ్ రాపించి ఇప్పుడు మేము మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేస్తామంటే అది కుదరదు. మీరు ప్రతి ప్రెస్ నోట్లో తప్పే ఇస్తూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఉర్దూ మీడియానికి సంబంధించింది ఉంది. ముందు 9 మెంబర్స్ అనేటువంటిది రాసిరన్నారు. అందులో 7 మెంబర్స్ 450+ మార్క్స్ వచ్చినాయి. తర్వాత మొన్న 15th నాడు అంటారు మళ్ళీ 10 మెంబర్స్ రాసిరన్నారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఆయన ఎందుకు పెరిగిండు? ప్రెస్ నోట్లోనే పెరుగుతూ ఉన్నారు. టీజీపీఎస్సీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి కదా ప్రెస్ నోట్లు. అంటే యూపీఎస్సీ తర్వాత అంత పక్కడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించేది టీజీపీఎస్సీ. అందులో కూడా చాలా వరకు ఉన్నతమైనది అంటే గ్రూప్ 1. ఇలాంటి దాంట్లో అవకతవకలు జరిగితే రేపు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో అవకతవకలే. సో టీజీపీఎస్సీని మేము బైకాట్ చేయాలనుకుంటున్నాం. టీజీపీఎస్సీని రద్దు చేయండి. ఫస్ట్ టీజీపీఎస్సీని రద్దు చేసి యూపీఎస్సీ ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. మనకు రాజ్యాంగంలో కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. 315 నుంచి 23 వరకు మనకు స్పెషల్గా ఉంది. సో స్పెషల్గా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయాలన్నటువంటిది కోరుతా ఉన్నాం. ఈ యొక్క టీజీపీఎస్సీ చేస్తున్నటువంటి అవకతవకల మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపియండి. సిట్ దర్యాప్తులు ఇంతకుముందు సిట్ అనేటువంటిది చేసి ఎక్కడ వెళ్ళిపోయింది ఆ యొక్క సిట్ యొక్క దర్యాప్తు అంతా? సో ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ని ఖచ్చితంగా రద్దు చేసేసి కొత్తగా మళ్ళీ టీజీపీఎస్సీ మళ్ళీ ఈ యొక్క ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని కూడా హైకోర్టు చెప్పింది. అలా చేయడం వల్ల మీకు న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ చేసుకోకూడదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వాళ్ళు అంటారు మళ్ళీ టీజీపీఎస్సీ నుంచి వేస్తున్నటువంటి అడ్వకేట్లు, సార్ అంత ప్రాసెస్ అయిపోయింది మీరు జాబ్లు ఇచ్చేయండి అంటారు. కానీ ఇది కుదరదు. అన్యాయం జరిగింది, అందులో సిబిఐ ఎంక్వైరీ చేయించండి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఒకటి, ఇప్పుడు నిరుద్యోగులతో విద్యార్థులతో ఆడుతున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అదేవిధంగా విప్లవాలకు ఆరంభం అక్రమాలే అయితే గతి తప్పిన ప్రజాస్వామ్యం, క్రమం తప్పినటువంటి ఈ రాజకీయం, క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు, క్రమం తప్పుతున్నటువంటి ఈ టీజీపీఎస్సీ తిరిగి ఎప్పుడు సక్రమంగా శ్రీకారం చుడతాయో అంతవరకు ఈ యొక్క విప్లవాలు మా యొక్క ఉద్యమాలు ఆగవు. ఇది తెలంగాణ నిరుద్యోగులు తెలుపుతున్నటువంటి డిమాండ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏదైతే బండి సంజయ్ కూడా జియో నెంబర్ 29 రద్దు చేయాలంటే కూడా మీతో పాటు ర్యాలీలో కూడా పాల్గొన్నారు, మీకు భరోసా ఇచ్చిండు. మరి విద్యార్థులు కూడా టీజీపీఎస్సీలో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయని మీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా బీజేపీ సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఆ రోజు మాకు సపోర్టివ్గా వచ్చారు, మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసినాం. కానీ ఈరోజు ఎందుకు రావట్లేదు? ఈరోజు గ్రూప్ 1లో జరిగినటువంటి విషయాలపై ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటిది కూడా బయట వినపడతా ఉంది. మన యొక్క అధ్యక్షులు, బీజేపీ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుల వారికి 30-35 పోస్టులు తన యొక్క చేతిలో ఉండి తనిచ్చుకున్నారనేటువంటిది కూడా వస్తూ ఉంది. దీనిపైన కూడా స్పందించాలని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు రెడ్లే కాదా, వాళ్ళు కూడా రెడ్లు అందరూ పంచుకుంటా ఉన్నారు. ఈ యొక్క జియో 29 తెచ్చిరు వాళ్ళే.
మాకంతా పక్కకు పడేసి వాళ్ళే తెచ్చుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. అంటే రిజర్వేషన్లను ఉల్లంఘించారని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా నిజంగా? ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగెనెస్ట్ కదా GO29 మళ్ళీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో 55తోనే ఇస్తామన్నారు. ఎక్కడ మీ యొక్క జాబ్ క్యాలెండర్లు ఎక్కడ పడుకుంటున్నారు? ఎంత దరిద్రమైనటువంటి పాలనను మేము చూస్తామని కలలో కూడా అనుకోలేదు. ఫైనల్గా మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కోర్టుతో పాటు ప్రభుత్వం కూడా దిగివచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు న్యాయం చేయకున్నా కానీ ఈ కోర్టులు మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థుల ధర్నాకు మద్దతుగా ఈరోజు బీసీ నేతలు కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు నీల వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించి గతంలోనే GO నెంబర్ 29 ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వెనుక తగ్గలే విషయం. మళ్ళీ చూసుకుంటే నిరుద్యోగులు ఇప్పుడు ఫలితాల్లో కూడా అవకతవకలు జరిగినాయని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రావడానికి ఆర్ కృష్ణన్న గారితోని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,550 వేయడం జరిగింది. మరి ఆ గ్రూప్ 1 కూడా 12-13 సంవత్సరాల తర్వాత వేయడం జరిగింది. అంటే గ్రూప్ 1 ఆఫీసర్లు లేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత విలవిలలాడిపోతుందో, నత్తనడక నడుస్తూ ఇబ్బందులకు గురవుతుందో మరి ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అన్ని తప్పుల తడకలే. 29 GO రద్దు చేయాలి, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. 55 GO తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయండి అని గోడు వెలవించుకున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అంటే నిరుద్యోగుల పక్షాన ఎంత నిర్లక్ష్య వైఖరి అధికారులు వహిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. GO నెంబర్ 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎలాంటి అన్యాయం జరగదు, పూర్తి మొత్తంలో న్యాయం చేసే అవకాశాలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ మధ్యకాలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ విషయం? బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, అయ్యా మీరు మాట్లాడడం వల్ల చాలా బాగుంది, కానీ అధికారికంగా ఎందుకు ఇవ్వడం లేదు? మాట్లాడితే సరిపోతుందా? పేపర్ల ప్రకటన వస్తే ఓహో మా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు, మాట్లాడిండు, అయిపోయిందని అనుకుంటామా? అరే ఆచరణ చేయండి. ఆచరణ చేస్తే మా మహేష్ కుమార్ గౌడ్ వల్ల మా బీసీ బిడ్డ వల్ల మాకు న్యాయం జరిగింది నిరుద్యోగులకని మేము గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మీరు చెప్పడం ఒకటి, అధికారులు నిర్లక్ష్య వైఖరి ధోరణి మీరు ఆలోచన చేస్తున్నారా? ముఖ్యమంత్రి కూడా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, ఇలా నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, నోటిఫికేషన్ల పక్షాన నేను నిలబడతా అన్నాడు. ఇలా ఏం జరిగింది? గ్రూప్ 1లో మొత్తం తప్పులే జరగనే. అరే ఏమన్నా ఆలోచన చేస్తుందా? అధికారులకు పట్టి ఉండకుండా ఇలా ఒక్కొక్కరు 50 సంవత్సరాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకోలే, పిల్లనిచ్చే దిక్కు లేదు, కడుపు నిండా తిండి తింటే కడుపు కాయ కాసుకొని పేగులు ఎండబెట్టుకొని ఇలా గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఇలా తెలంగాణ ప్రభుత్వానికి నేను ఒక వెన్నుముకలాగా ఉంటాని ఎన్నో ఆశలతో ఇలా నా బిడ్డలు యూపీఎస్ చదివి కూడా ఇలా తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్ల కోసం పోటీ పడుతున్నారు. అది మీకు ఆలోచన గుర్తొస్తుందా? అధికారులకు పట్టింపు లేదా? మీరు ఏసీ గదులలో ఉద్యోగాలు ఉండి ఏసీ గదులలో జీవో మీ పక్కన ఉందని నిర్లక్ష్య ధోరణి వహిస్తారా? నిరుద్యోగుల పట్టగొడతారా? ఇలా నిరుద్యోగుల తల్లిదండ్రులు అప్పు సప్పు తెచ్చి ఇలా వ్యవసాయం లేక కూడా ఒక సావుకారుల దగ్గర అప్పులు తెచ్చి నా బిడ్డ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటడము, మమ్మల్ని బంగారు భవిష్యత్తుగా మా కడుపు నిండా ఇంత తిండి పెట్టడేమో అని తల్లిదండ్రులు ఒక దిక్కుంగా చూస్తున్నారు. ఇటు ఉద్యోగం రాక, అటు తల్లిదండ్రుల కలలేక, అప్పు సప్పు చేసి అప్పు కూడా తీర్చలేక ఇలా నిరుద్యోగుల ఆత్మహత్యలకు దారి తీసినటువంటి ప్రభుత్వమా ఇదేనా? మేము కావాల్సిన తెలంగాణలో తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని భుజస్కంధాల మీద మోసుకున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కానీ అధికారుల మీద మాకు విశ్వాసం లేదు. అధికారులు ప్రభుత్వం మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పమను. ఇలా నిరుద్యోగులు ఒక్కొక్కరు ఒక ఆయన చెప్తాడు, నిరుద్యోగులు చదువుకోక ఎందుకయ్యా ధర్నాలు, రాస్తారోకులని. రాస్తారోకులు ఎప్పుడు వస్తారు? ధర్నాలు ఎప్పుడు చేస్తారు? కడుపు కాలి ఉద్యోగాలు రాక న్యాయమైనటువంటి పోరాటానికి దిగుతారు నిరుద్యోగులు అల్లటప్పగా ధర్నాలు, రాస్తారోకోలు చేయరు. ఇలా చదువుకు న్యాయమైనటువంటి పోస్టులు రాక, వచ్చిన పోస్టులలో రిజర్వేషన్ పాటించక
ఇలా అన్ని అవకతవకలు జరుగుతూనే నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారు. ఒకే గదిలో 3 సెంటర్లో ఒకే గదిలో 30 మంది 40 మంది ఒకే మెరిట్ ఎట్లొస్తారు, ఒకే మార్కులు ఎట్లొస్తాయి, ఒకే హాల్ టికెట్ ఇద్దరికి ఎట్లొస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. టీఎస్పీఎస్ చైర్మన్ సమర్థుడు బుర్రా వెంకటేష్ గారు ఉన్నారు. బుర్రా వెంకటేష్ గారికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, అయ్యా మీరు సమర్థులు, గ్రూప్ 1లో ప్రక్షాళన చేయండి, న్యాయం జరిగే విధంగా వాళ్ళకు దారి చూపండి. ఇలా వాళ్ళు ఒక్కొక్కరు ఎస్ఐలు, కానిస్టేబుల్, అదేవిధంగా ఆఫీసర్లు, గ్రూప్ 3 గ్రూప్ 4 ఆఫీసర్లు లీవ్లు పెట్టుకొని గ్రూప్ 1 ఆఫీసర్ కోసం పోటీ పడుతున్నారు. ఇలా ఎక్కడ పోయింది వాళ్ళ ఉద్యోగాలు, జీతాలు రాక, వాళ్ళకు న్యాయమైనటువంటి పిల్లల దగ్గర కడుపు నిండా తిండి తినక, పిల్లలతో సంతోషంగా ఉండక ఇలా వాళ్ళు నిరాదీక్ష కోసం సిద్ధపడుతున్నారంటే దారి తీసిన ప్రభుత్వం ఎవరు? అధికారులు ఎవరు? మీరు కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కుగా న్యాయం చేయండి అని చెప్తుంటే అధికారులు మీరు నిమ్ముకు నీరెక్కినట్టు, దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకొని పోయినట్టు మీరు వ్యవహరిస్తే ఎవరు నష్టపోతారు? నిరుద్యోగులు కాదా? నిరుద్యోగుల కన్న తల్లిదండ్రులు కాదా? ఇది మీ శాపం మీకు తగలదా? అందుకనే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో దేనికైనా సిద్ధపడతాం. న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బిడ్డ కబాదార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏదైతే నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు, నిరుద్యోగుల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను ఎందుకు ఇంత నిర్లక్ష్యం వివరిస్తున్నాడు? నేను ఈ సభావేదిక నుంచి రేవంత్ రెడ్డి గారికి అదే గుర్తు చేస్తున్నా. ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి మీరు, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగుల పక్షాన నేనున్నా, నా ప్రభుత్వం ఉంటుంది అన్న మాటలు ఎక్కడ పోయినాయి? మీ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మీరు కన్నెర చేయరా, మీరు న్యాయం చేయరా అని చెప్పి న్యాయ పోరాటానికి మేము కాదు, మీరు నిలబడాలి. నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడి న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, యంత్రాంగం మీద ఉంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి జరిగిన బుద్ధే ప్రజలు చెప్తారు. ప్రజలు అంటే ఎవరు? నిరుద్యోగుల తల్లిదండ్రులు. నిరుద్యోగ తల్లిదండ్రులు అంటే మేము భుజాల స్కంధాల మీద మోసినటువంటి, మీకు పట్టం కట్టినటువంటి, మీకు హోదాలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీకు తగిన ఓటు ద్వారా మీకు సమస్యను మీకు ముందు పెడతారని చెప్పేది నేను గుర్తు చేస్తున్నా. కుటుంబంలో చాలా వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులే మోసపోయినట్టు కూడా, అన్యాయమైనట్టు కూడా చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? ఇది 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు దీంట్లో అన్యాయం జరిగింది. దానికి కారణం బీసీ రిజర్వేషన్ రోస్టర్ తీయండి. ఇలా ఓసీలకు ఈఎస్డబ్ల్యూ వస్తుంది, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో కూడా మొత్తం టోటల్గా ఓసీలనే పెడతారు. ఇలా 600 మార్కులు ఎగ్జాంపుల్, నాకు 590 మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో ఇవ్వాల్సిన జాబ్ని పోయి రిజర్వేషన్లో పెడతారా? బీసీ, ఎస్ఎస్టీ బిడ్డలు అంటే మీకు లెక్కలేదా? రోస్టర్ రిజర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సవరణ ఎందుకు చేసిండు? ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను న్యాయ పోరాటంగా తీర్చిదిద్దాలని అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు రాజ్యాంగ సవరణ చేస్తే మీకు కళ్ళకు కనిపించడం లేదా? అంటే రిజర్వేషన్లను పాటించారా? బీసీ, ఎస్ఎస్టీ బిడ్డల నోటి కాడ జాబులు తీసి అగ్రకులాలకు వేయడానికి మీకు ఎంత గుండెలు? బిడ్డ రోస్టర్ ప్రకారం కూడా మీరు న్యాయం చేయాలి. నిజంగా కూడా దీంట్లో ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్ఎస్టీ బిడ్డలు చాలా నష్టపోతున్నారు. ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి బీసీ, ఎస్ఎస్టీలు రిజర్వేషన్లో వేయడం వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది వాస్తవం అని చెప్పి గుర్తు చేస్తున్నా. ఫైనల్గా నిరుద్యోగుల పట్ల వాళ్ళ ఏదైతే కావాలనుకుంటున్నారో, డిమాండ్ చేస్తున్నారో, దాని పట్ల మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఎస్, నిరుద్యోగుల పట్ల న్యాయం జరిగేంత వరకు పోరాటం. న్యాయం జరగకపోతే ప్రభుత్వాలనే మార్చే శక్తి ప్రజల మీద ఉంది. అది దైవ నిర్ణయం, అది వాళ్ళే చూపిస్తారని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎగ్జామ్లో ఫైనల్గా వచ్చిన రిజల్ట్స్లో టాప్ 100లో 500లో అండ్ 1:1 కూడా తీశారు. దాంట్లో మీడియం వైజ్గా ఎంతమంది ఉన్నారు, దాంట్లో కొత్త అప్లికేషన్స్, యాక్చువల్లీ మనకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, నోటిఫికేషన్లో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళలో టాపర్స్ ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ 2 రోజులు ఎక్స్టెండ్ కూడా చేశారు అప్లికేషన్ డేట్. దాంట్లో ఎవరైనా టాపర్స్ వచ్చారా, వస్తే వాళ్ళు ఎవరు, ఎంతమంది వచ్చారు, వాళ్ళ నేమ్స్ అక్కర్లేదు, అసలు జస్ట్ కౌంట్. అండ్ ఆల్సో తెలుగు మీడియంకి మార్క్స్ తక్కువ వచ్చాయి అనేది నిజం. ఎందుకంటే నేను కూడా రాశాను అన్ని ఎగ్జామ్స్. ఐ ఎక్స్పెక్టెడ్ 450 నియర్ టు 460 వరకు అనుకున్నాను, రాలేదు. 340, 350లో ఆగిపోయాం. అసలు ఎందుకు? తెలుగు మీడియం వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేశారా? అందులో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పేపరు
అది ఇప్పటివరకు ఎక్కడ అకాడమిక్స్లో సిలబస్లో లేదు. మిగతావన్నీ కాస్త అక్కడిక్కడ ఉన్నాయి, హిస్టరీ కానీ పాలిటీ కానీ, ఇది ఎక్కడ అకాడమిక్స్లో లేదు. అలాంటప్పుడు దానికి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉన్నారు అనేది అనుకోవచ్చా? అసలు ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎవాల్యుయేటర్లను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దానికి వాళ్ళు ఏ గైడ్ లైన్స్ పైన ఇచ్చారు? ప్రొఫెసర్లు అందరూ మాస్టర్కి తీసుకొచ్చుకున్నారా? జనరల్గా యూనివర్సిటీలో వాల్యుయేషన్కి వెళ్తూ ఉంటే ఎవాల్యుయేటరే కీ పేపర్ తీసుకొని రమ్మని చెప్తారు. సో క్వశ్చన్ పేపర్ అన్నీ చదివి ఆన్సర్స్ స్క్రిప్ట్స్ రాసుకొని వెళ్ళాలి. అట్లా ఇక్కడ కూడా ఫాలో అయ్యారా? అండ్ అక్కడ ఎగ్జామ్లో ఇన్విజిలేటర్లు అందరికీ బ్రీఫింగ్ ఇచ్చారు. అన్ని స్కూల్స్ కాలేజెస్లో ఎవాల్యుయేటర్స్కి బ్రీఫింగ్ ఇచ్చారా? ఇవి మాకున్న డౌట్స్లో కొన్ని డౌట్స్. సో వీటిపైన బికాజ్ గవర్నమెంట్ అనేది ప్రజలకు సంబంధించింది కాబట్టి క్లారిఫై చేయాల్సిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన వాళ్ళకు బాధ్యత ఉంది. సో మా డౌట్స్ అన్నీ క్లారిఫై చేయండి. ఒకవేళ ఇప్పుడు ఉన్న వాళ్ళే టాపర్లు అయితే వీఆర్ హ్యాపీ. సొసైటీకి సర్వీస్ చేయడమే ముఖ్యం, అందులో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కాదు. అనుభవజ్ఞులు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న వాళ్ళే సొసైటీకి సార్ అదే ఆ నిపుణులే ఏ కేటగిరీ నుండి తీసుకున్నారు? తెలంగాణ ఉద్యమానికి నిపుణులు అనేది లేదు, ఎందుకంటే అది ఎక్కడ సిలబస్లో కూడా లేదండి. అకాడమిక్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలు, ఇంజనీరింగ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈవెన్ పాలిటీ, ఎకానమీ కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా తెలంగాణ ఉద్యమం అనేది 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అకాడమిక్స్లో లేదు. అలాంటి దానికి నిపుణులు ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే వాళ్ళకి సంబంధిత సబ్జెక్టులో అవగాహన ఉందా? అండ్ అంతకంటే ఎక్కువ హావభావాలు, ఇది ఒక ఆవేశనాత్మకమైన సబ్జెక్ట్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎకనామిక్స్లో 100 పైన మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా తెలంగాణ మూమెంట్లో 30లు 40లు వచ్చాయి. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది? అట్లీస్ట్ నియర్ బై వేరియేషన్ అయినా ఉండాలి, కానీ ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకి పూర్తి అవగాహన ఉందా? వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళ వేరే స్టేట్ నుండి తీసుకున్నారా? హావభావాలు అంతకంటే ఎక్కువ ఆవేశన, భావోద్వేగాలను అర్థం చేసుకొని వాల్యుయేషన్ చేశారా లేదా అనేది ప్రధానంగా ఉన్న అనుమానం.